చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. బాధిత మహిళతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అప్పు తీర్చలేదని హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మహిళ అప్పు తీర్చలేదని ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. మాది నారాయణపురం మేడం. టీసీ తీసుకుంటామని స్కూల్కి వెళ్ళినాను. మా పిల్లలు టీసీ తీసుకుంటాము, హాస్టల్ వేస్తామనేసి టీసీ తీసుకొని బయట వస్తుంది. టీసీని అంతా చింపేదానికి ఇదన్నారు. చేతులేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చైన్ అడ్డు పెట్టుకున్నాను. నా చైన్ రెండు వెనక్కి పట్టుకొని చీరనంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్యగా నా కష్టం అర్థం చేసుకోకపోతే అని భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని టీసీకి వచ్చినాను. స్కూల్లో అడ్మిషన్లో చేర్చాలనేసి చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు వెంకటలక్ష్మి, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు. ఆ ముసలోడు వాళ్ళ కొడుకు ఈడ్చి వద్దు, పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది, కట్టుకండి, నేను లేడి, నా పిల్లల కోసం నేను బతకాలి, మాకు ఎవరు లేదు. నన్ను చూసి చూడనట్లు రోడ్లో 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్టు చీరని లాగి కుట్టి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు, మారు చేసేసినారు మేడం. నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేశారు. మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ నీకు అండగా ఉంటుందమ్మా. అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండో చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా?